మై ఫ్రెండ్ గణేష అంటూ చిన్నపిల్లలు ఇష్టపడే పండుగ వినాయక చవితి. విఘ్నాలకు అధిపతిని సకల దేవతలతో పాటు సామాన్యులు కూడా పూజిస్తారు. భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో చవితి రోజున మొదలై వినాయక చవితిగా 10 రోజులు పండగ చేసుకుంటాం. మీరు ఇప్పటి వరకు వినాయకుడి గురించి ఎన్నో పురాణ కథలు వినే ఉంటారు. శివపార్వతుల పుత్రుడు గణేశుడు భక్తుల కోరికలను తీరుస్తాడని నమ్మకం. అయితే పురాణాల్లో ఉన్న కథల ప్రకారం మనకు తెలిసింది, పార్వతీదేవి స్నానానికి వెళ్ళినప్పుడు ద్వారం దగ్గర కాపలా ఉన్న వినాయకుడు తన తల్లి దగ్గరకు వెళ్ళడానికి వీల్లేదని అంటాడు. శివుడు కోపోద్రిక్తుడై వినాయకుడి తలను తన త్రిశూలంతో ఖండిస్తాడు. అయితే ఆ తల నేటికి ఒక ప్రదేశంలో ఉంది. తనను తన భార్య పార్వతి దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్న బాలుడి తలను వేరు చేసి వధించాడు శివుడు. శివుడు పార్వతి తనయుడికి తిరిగి ప్రాణం పోయడానికి తలకు బదులు ఏనుగు తలను అతికించి జీవం పోశారు. అయితే శివుడు కోపం తగ్గి శాంతించిన తర్వాత కత్తిరించిన వినాయకుడి తలను ఒక రహస్య గుహలో భద్రంగా ఉంచాడు. అప్పుడు తెగిపడిన వినాయకుడి తల ఓ గుహలో భద్రంగా ఉందని చెబుతారు. అయితే ఆ గుహ నేటికి ఉంది. కోల్కతా సమీపంలో ఉన్న ఆ గుహలో నేటికి తెగిన వినాయకుడి శిరస్సును సందర్శించవచ్చు. ఇక్కడ గణేష పూజగా ఈ మస్తకానికి అభిషేకం చేస్తారు. ఆ గుహ నేటికి ప్రాచుర్యంలో ఉంది. కోల్కతా సమీపంలో ఉంది. మీలో ఎవరైనా కోల్కతా వెళ్ళినప్పుడు అక్కడ వినాయకుడి శిరస్సుకు సంబంధించిన ఆనవాలు చూడొచ్చు. అసలు ఆ గుహ మిస్టరీ ఏంటనేది ఇంకా అలాగే ఉంది. పాతాళ భువనేశ్వర్ గుహ దేవాలయం ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్ జిల్లాలోని గంగోలిహాట్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో నిర్మించబడింది. పాతాళ భువనేశ్వర్ గుహ దేవాలయం సముద్ర మట్టానికి 90 అడుగుల దిగువన ఉంది. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు కనుగొన్నట్టు చెప్తారు. అయితే శంకరాచార్యులు ఇక్కడ ఒక రాగి శివలింగాన్ని స్థాపించారు. ఆలయానికి వెళ్లే ముందు మేజర్ సమీర్ కత్వాల్ స్మారకం మీదుగా వెళ్ళాలి. ఆలయం ప్రవేశం గ్రిల్ గేట్ నుండి ప్రారంభమవుతుంది. ఈ గుహలోని రాళ్లపై ఏనుగులాంటి కళాకృతులు కూడా కనిపిస్తాయి. ఇక్కడ రాళ్లపై సర్పరాజు బొమ్మ కనిపిస్తుంటుంది. ఇక్కడ ఒక పురాతన గుహ ఉంది. నేటికి ప్రజలకు దీని మిస్టరీ అర్థం కాని సమస్యగానే మిగిలింది. ఈ గుహలో ప్రపంచం అంతానికి సంబంధించి లోతైన రహస్యం దాగి ఉందని నమ్ముతారు. పాతాళ భువనేశ్వర్ గుహలో కాలభైరవుని నాలుక కూడా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే కాలభైరవుడి నోటి నుంచి గర్భంలోకి ప్రవేశించి చివరికి చేరుకున్న వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం. అంతేకాదు, ఈ గుహలో గణేశుడి రాతి విగ్రహం 108 బ్రహ్మకమలాల మధ్య ఉంది. ఈ బ్రహ్మకమలం నుండి నీటి బిందువుల రూపంలో వినాయకుడి తలపై పడుతుంది. చుక్క చుక్కగా నీరు వినాయకుడి తలపై పడడం మనకు కనిపిస్తుంది. త్రేతాయుగంలో అయోధ్యలోని సూర్యవంశ రాజు ఋతుపర్ణ ఈ గుహను కనుగొన్నట్టు చెబుతారు. అయితే పురాణాల్లో కథల ప్రకారం ఒకరోజు ఋతుపర్ణ అడవి జింకను వెంబడిస్తూ ఈ గుహ ముందుకు చేరుకున్నాడు. అప్పుడు రాజు కుతూహలంతో గుహలోకి చూడగా సకల దేవతలతో కొలువైన శివయ్యను దర్శించుకున్నట్టు తెలుస్తుంది. పురాణాల ప్రకారం ఈ ఆలయంలో రాండ్వార్, పాపద్వార్, ధర్మద్వార్, మోక్షద్వార్ అనే 4 ద్వారాలు ఉన్నాయి. రావణుడు చనిపోయినప్పుడు పాపద్వారాన్ని మూసివేసినట్టు చెప్తారు. అయితే కురుక్షేత్ర యుద్ధం తర్వాత రణరంగం కూడా మూసివేశారు. ఇక్కడ ఉన్న గణేష్ విగ్రహాన్ని ఆది గణేష్ అని పిలుస్తారు. 4 యుగాలకు ప్రతీకగా గుహలోని 4 స్తంభాలు అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలను సూచిస్తాయని చెబుతారు. 3 స్తంభాల సైజుల్లో మార్పు లేదు. కానీ కలియుగ స్తంభం మాత్రం మిగతా వాటికంటే పొడవు ఎక్కువగా కనిపిస్తుంది. మరో విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న శివలింగం కూడా నిరంతరం పెరుగుతుందని చెబుతారు ఇక్కడి స్థానికులు. యాగంటిలో నంది మాదిరిగానే ఈ శివుడి విగ్రహం కూడా పెరిగి ఎప్పుడైతే గుహ అంచును తాకుతుందో అప్పుడు కలియుగం అంతమవుతుందని ఇక్కడి వారి నమ్మిక. మరి రహస్యమైన ఈ గుహను చూసేందుకు పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. దర్శనం కోసం యాత్రికులు గంటల తరబడి వేచి ఉంటారు. శివుని అనుచరులు ఏనుగు తలను తీసుకువచ్చే సమయంలో ఆ కాసేపు వినాయకుడి మొండం ఈ గుహలోనే దాచి శివుడు దానికి కాపలాగా నిలబడ్డట్టు కూడా ఇక్కడ స్థానికులు చెబుతారు. ఒకేసారి ఈ గుహలో 15 మంది మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతారు. ఈ గుహ గురించి స్కంద పురాణంలోని మానస విభాగంలో ప్రస్తావించబడింది. సకల దేవతలు ఇక్కడ నివసిస్తున్నారని ఒక నమ్మకం. అందుకు సాక్ష్యంగా ఈ గుహలో బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ కూడా కనిపిస్తాయి.
బద్రీనాథ్లో యమ కుబేరుడు, వరుణుడు, లక్ష్మి, గరుత్మంతుడు, గణేశుడు వంటి రాతి శిల్పాలు కూడా దర్శనమిస్తాయి.